ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం నేపథ్యంలో సింహాచలం అప్పన్న స్వామిని వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త ఉమ్మడి విజయనగరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామివారికి 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారాన్ని చిన్నశ్రీను పుష్పాంజలి దంపతులు మేళతాళాల నడుమ ఊరేగించి కానుగ్గా సమర్పించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ వైఎస్ జగన్ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేతని, జన సంక్షేమమే లక్ష్యంగా అవినీతి రహిత పాలన అందించారని ఆయన పేర్కొన్నారు. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఎన్నో తీసుకొచ్చారని కొనియాడారు. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేదని, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండి నూరేళ్లు సంతోషంగా జరుపుకోవాలని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువనేతలు మధ్య సిరి సహస్ర, బడుకొండ ప్రదీప్ నాయుడు, చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ఆ సింహాద్రప్పన్న స్వామివారికి అయితే మా కుటుంబ సతీ సమేతంగా అందరం కూడా మా పిల్లలు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈరోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ సింహాద్రప్పన్న స్వామివారికి నరసింహస్వామివారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని, ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ, నాతో పాటు మా కుటుంబ మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆశీర్వదించి స్వామివారిని వేడుకున్నాం.